ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి మీకు తెలుసు. 31/12/2024 ఆముదాల భాస్కర్ అన్న అతను నేను ఎగ్గటి ఈశ్వరప్ప కొడుకునని చెప్పి ఫేక్ డెత్ సర్టిఫికేట్, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేసి 6 ఎకరాల 51 సెంట్లని రిజిస్టర్డ్ చేసుకోవడం జరిగింది. ఆ విషయం అంతా కూడా మీకు తెలుసు. అప్పుడు ఇమీడియట్గా 4వ తారీఖున ఆ విషయాన్ని ఎగ్గటి ఈశ్వరప్ప ఆ విషయాన్ని తెలుసుకొని 4/1/2025 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత 7వ తారీఖున మనము దాంట్లో 6 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డాక్యుమెంట్ రైటరు, విట్నెస్లు. తర్వాత మళ్ళీ 17/1 మళ్ళీ ఆముదాల భాస్కర్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం. ఈ ఆముదాల భాస్కర్ అనేది నంద్యాల, కానీ అతను చాకలి ఈరన్న అతనితో ఫ్రెండ్షిప్ ఉండి ఈ ఎగ్గటి ఈశ్వరప్ప కంప్లైంట్ ఎవరైతే బతుకున్నారో ఆయనది ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా ఈ చాకలి ఈరన్న అతను పరారీలో ఉన్నాడు. ఈరోజు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని ఆస్పరి బైపాస్ దగ్గర పట్టుకొని విచారిస్తే ఆయన దగ్గర నుంచి కూడా మేము ఈ ఏదైతే ఫేక్ డెత్ సర్టిఫికేట్, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి స్టాంప్స్, సీల్స్ అవి కూడా పెట్టాం. అలాగే అతను ఏదైతే ఫేక్ రిజిస్టర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ ఇంట్లో పెదమర్రివీడి విలేజ్ కోరిగండ్ల మండలం అక్కడ ఉన్నాయో అతను చెప్పినటువంటి కన్ఫెషన్ మేరకు వాళ్ళ విలేజ్ ఈ కేసులో 10 మంది ముద్దాయిలుగా తేలితే 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినాము. కేవలం సబ్ రిజిస్ట్రార్ గారు మాత్రము ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. ఇతను కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఆ అమౌంట్ ఈయన ఎవరెవరికి ఇచ్చినాడు, దాంట్లో ఎవరెవరి చేతులు మారినాయి అనేది ఇంకా విచారించాల్సి ఉంది. అది అయిపోయిన తర్వాత కేసులో ఛార్జ్ చేయడం జరుగుతుంది.